మన ఛానల్లో వచ్చే డైలీ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మన వీడియోస్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. తరగతి గదిలో అదేవిధంగా కోచింగ్ సెంటర్లోనే నోట్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, అదేవిధంగా చదువుకునేటప్పుడు అసలు నిద్ర ఎందుకు వస్తుంది, నిద్రని కంట్రోల్ చేస్తే మనం స్టడీస్ మీద ఫోకస్ అనేది ఏ విధంగా చేయాలి, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు మనం తీసుకోవాల్సిన కనీసమైన జాగ్రత్తలు ఏంటి, ఎటువంటి ఫుడ్ అనేది ఎగ్జామ్స్ టైంలో తీసుకోవాలి, అదేవిధంగా కోచింగ్ సెంటర్కి వెళ్ళకుండా మనం గవర్నమెంట్ జాబ్ సాధించవచ్చా, గవర్నమెంట్ జాబ్ సాధించడానికి తప్పకుండా కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా, అసలు కోచింగ్ సెంటర్లో మనకు గవర్నమెంట్ జాబ్ సాధించడానికి ఎటువంటి ట్రిక్స్ నేర్పిస్తారు అనే వీడియోస్ చేసాం. తప్పకుండా అవి చూడండి. కింద డిస్క్రిప్షన్లో మనకు ఆల్ లింక్స్ అనేవి ఉంటాయి. సో తప్పకుండా మీరు ఆ యొక్క వీడియోస్ని చూడండి. ఈరోజు మనం పరీక్షలో ఆన్సర్ షీట్పై సమాధానం ఏ విధంగా రాస్తే మనకి మంచి స్కోర్ అనేది వస్తుందని చెప్పి ఈ యొక్క టాపిక్ని తయారు చేశాను. సో ఫ్రెండ్స్, చూసుకున్నట్టయితే మనకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు తప్పకుండా ఆ ఎగ్జామ్కి టైం లిమిట్ అనేది ఉంటుంది. ఆ యొక్క టైం లిమిట్లోనే మన క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేయాలి. సో ఆ యొక్క టైంలో మనం కంప్లీట్ చేయాలంటే తప్పకుండా మనకు మంచి స్కోర్ కూడా రావాలంటే మనం కొన్ని టెక్నిక్స్ని ఫాలో అవ్వాలి అనమాట. సో ఫ్రెండ్స్, చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏంటంటే మన క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే అందులో ఎన్ని షార్ట్లు ఉన్నాయి, ఎన్ని ఎస్ఐస్ ఉన్నాయి, ఎన్ని వెరీ షార్ట్లు ఉన్నాయి చూసుకోవాలి. మనకి ఇచ్చిన టైం ప్రకారంగా షార్ట్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, వెరీ షార్ట్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అదేవిధంగా ఎస్ఐని కంప్లీట్ చేయడానికి కూడా ఎంత టైం పడుతుంది కూడా లెక్కేసుకోవాలి. అంటే మార్కుల పరంగా కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎస్ఐ రాలేదంటే మీరు ఆ యొక్క టైంని మీరు ఆలోచిస్తూ టైం అయిపోతుందని చెప్పి వేస్ట్ చేయడం అనవసరం అనమాట. సో దాన్ని మీరు పక్కన పెట్టి వెరీ షార్ట్కి కేటాయించండి, షార్ట్కి కూడా కేటాయించండి. ఈ విధంగా మీరు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మీరు టైం కనుక పెట్టుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్ టైంకి పూర్తి చేయగలుగుతారు. లేదంటే మీరు ఎస్ఐకే మీరు చాలామంది గంటలుగా రాసేస్తూ ఉంటారు అనమాట. స్కూల్ డేస్లో కూడా నేను కూడా అదే తప్పు చేసేవాడిని. సో ఎస్ఐ వచ్చింది కదా అని చెప్పి ఇంకా అలా రాస్తూనే ఉండేవాడిని. సో దానికోసమే నాకు 30 minutes 45 minutes కూడా టైం అయిపోతుండేది. సో అలా ఎప్పుడు చేయొద్దు. దయచేసి మీ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మీరు టైం లిమిట్ పెట్టుకొని ఎస్ఐకి ఎన్ని మినిట్స్ కేటాయించుకోవాలి, 20 minutes లేదంటే షార్ట్కి 15 minutes, వెరీ షార్ట్కి 10 or 5 minutes కేటాయించుకుంటే మీకు ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు. అది కూడా మంచి టెక్నిక్గా. సో తర్వాత చూసుకున్నట్లయితే మీరు ఆన్సర్ షీట్ నందు తప్పులు దిద్దుబెత్తలు రాయరాదు. అంటే తప్పులు వస్తుంటాయి, బట్ ఏంటంటే చాలామంది తప్పుల్ని జస్ట్ స్క్రాచ్ చేసేయకుండా వాటిని బాగా రుద్దేస్తుంటారు. సో అవి డార్క్గా అయిపోయి ఎవరైతే మనకి ఇన్విజిలేటర్ అంటే పేపర్లు దిద్దేవారు ఉంటాయో సో అతనికి మనకు కనిపిస్తే మనకి మంచి మార్క్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే లేదు. సో తప్పకుండా మీరు ఏమైనా రాంగ్స్ వస్తే మీరు అది ఏ విధంగా కవర్ చేయాలి కూడా ఈ వీడియో మొత్తంలో చూపిస్తాను మీకు అవన్నీ కూడా. సో పాయింట్స్ పరంగా చూసుకున్నట్లయితే మీరు ఆన్సర్ షీట్ నందు మీరు తప్పులు కానీ లేదంటే దిద్దుబేతలు కానీ రాయకూడదు. ఓకేనా? తప్పకుండా మీరు టైమింగ్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మీరు తప్పులు దిద్దుబేతలు కూడా రాయకుండా చూసుకోండి. తర్వాత చూసినట్లయితే మనకి నిర్వచనాలకు బాక్సులు పెట్టడం ఉత్తమం. అంటే ఫ్రెండ్స్, మనకి నిర్వచనాలు ఉంటాయి. ఎవరైనా ఒక నిర్వచనం ఇచ్చాను అనుకోండి, సో దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ఇస్తే సో దాన్ని మీరు బాక్స్లో పెట్టవచ్చు. లేక కామర్స్, ఇన్వర్టెడ్ కామర్స్ ఉంటాయి. సో ఆ విధంగా పెట్టినా సరే మనకి కొంచెం చూడడానికి బాగుంటుంది. జస్ట్ మీరు అలా రాసేసినట్లయితే సో అదైతే బాగోదు. సో మీరు ఆ విషయాన్ని ఒకసారి గమనించండి. లేదంటే మీరు పోలికలు ఉంటాయి. ఒక పోలికలు కూడా మీరు బాక్స్లో వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. చాలామంది అయితే బాక్స్లో చాలా బాగా వేయలేరు. అది మీకు చూపిస్తాను అన్నిటిగా. సో నిర్వచనానికి బాక్స్లో పెట్టడం ఉత్తమం. అదేవిధంగా మీరు పోలికలు ఉంటే వాటికి కూడా మీరు బాక్స్ అనేది పెడితే చాలా బాగుంటుంది. సమాధానంలో ముఖ్యమైన పాయింట్లు కనిపించేలాగా సైడ్ హెడ్డింగ్స్ అనేవి పెట్టాలి. అవును ఫ్రెండ్స్, సమాధానం నందు ముఖ్యమైన పాయింట్స్ కనిపించే విధంగా సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఎగ్జామినర్ మీరు ఇవి ఏదైతే వ్యాసాలుగా రాసేస్తారో ఆ యొక్క వ్యాసాన్ని చదివే ఓపిక ఉండదు. జస్ట్ కీ పాయింట్ చూసేడా లేదా రాసేడా లేదా అని చూస్తారంతే. సో ఎగ్జామినర్కి కంటికి కనిపించే విధంగా సో మనం ఆన్సర్ నందు మనం ఈ యొక్క సైడ్ హెడ్డింగ్స్ పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు వచ్చిన ప్రశ్నకి ఇలాంటి సైడ్ హెడ్డింగ్స్ లేకపోయినా సరే కొంత మనమే క్రియేట్ చేయాలన్నమాట. ఆ యొక్క పాయింట్స్ మనకి ఎగ్జామ్లో చూసినట్టే అండర్స్టాండ్ అయ్యేలాగా కీ పాయింట్స్ ఏమంటే మనం వాటిని తయారు చేసుకుని పెట్టినట్లయితే చూసిన వాడికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనకి కీ పాయింట్స్ కనిపించిన వెంటనే మనకి వాడు మంచి స్కోర్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సులభమైన పదాలతో సమాధానం రాయాల్సి ఉంటుంది. సో అర్థమయ్యే పదాలతో అతనికి రాయడం వల్ల త్వరగా వేగంగా చదువుకొని వెళ్ళి మనకి మార్క్స్ వేయడానికి అవకాశం అయితే ఉంది. ప్రతి వరుసలోనూ ఖాళీ ఉంచాలి. అదేవిధంగా పదానికి వాక్యానికి పారాగ్రాఫ్కి గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. మీరు
మీరు నా చూసినట్లయితే ఇప్పుడు నేను మీ స్క్రీన్లో చూస్తున్నారు కదా, దీనిలో చూసినట్లయితే పదానికి వాక్యానికి మధ్య ఏ విధంగా నేను గ్యాప్ అయితే ఇచ్చాను. సో ఈ విధంగా మీరు చేయాలి. చాలా మంది ఇరుగ్గా రాసేస్తుంటారు. చాలా ఇరుగ్గా రాసేయడం వల్ల మీరు ఎంత బాగా రాసినా సరే, అక్కడ ఉన్న డేటా ఉన్నా సరే ఇరుగ్గా కుక్ చేసినట్లయితే అసలు బాగోదు. మరీ స్పేస్ ఎక్కువ ఇచ్చేసినా సరే బాగోదు. సో మీరు కొంచెం చూసుకోండి, యొక్క స్పేస్ని మెయింటైన్ చేస్తూ ఉండండి. ఓకేనా? అవసరమైన చోట తప్పకుండా బొమ్మలు, గ్రాఫ్లు, వాటి భాగాలు వేయాలి. అవును ఫ్రెండ్స్, ఏదైనా సరే ఇప్పుడు మనం మొక్కల గురించి రాసినంటే మొక్కల గురించి ఏం టాపిక్ ఉంటే అది వేయాలి. భారతదేశం పటం గురించి అంటే భారతదేశం పటం వేసినా అది బాగుంటుంది. సో బొమ్మలు, గ్రాఫ్లు, వాటి భాగాలు వేసినట్లయితే రాయడానికి కనుక చాలా బాగుంటుంది. ఎగ్జామ్ హాల్కి మనకి ఎగ్జామ్కి చాలా వేయడానికి కూడా స్కోరింగ్ అనేది బాగుంటుంది అనమాట. అదేవిధంగా స్కెచ్ పెన్లు ఉపయోగిస్తే సైడ్ హెడ్డింగ్స్ అందంగా కనిపిస్తాయి. ఇందుకు చెప్పాను కదా సైడ్ హెడ్డింగ్స్ అని. ఈ యొక్క సైడ్ హెడ్డింగ్స్ యూజ్ చేసేటప్పుడు అంటే స్కెచ్ పెన్స్ ఉంటాయి, లేదంటే మీ దగ్గర బ్లూ పెన్ ఉంటే దానికి ఆపోజిట్గా బ్లాక్ పెన్ యూజ్ చేయడం కూడా బాగుంటుంది అనమాట. ఒకే పెన్తో రాయకుండా చూడండి, ఇప్పుడు నేను కీ పాయింట్స్ కనిపించేలా ఒక ఇంక్ వాడాను. సో మామూలుగా అయితే ఇంకొక ఇంక్ వాడాను. సో ఈ విధంగా మీరు చేసినట్టయితే బాగుంటుంది. అంతేకాకుండా వాక్యాలకు ముందు స్టార్ సింబల్స్, యారోస్ ఉపయోగిస్తే ఆన్సర్ షీట్ నందు మరింత అందంగా కనిపిస్తుంది. ఆన్సర్ షీట్ అనేది మరింత అందంగా కనిపిస్తుంది. సో మీరు చూసినట్టయితే ఇదంతా నేను కీ పాయింట్స్ రాసాను కదంటే పాయింట్స్ రాశాను. ఇక పాయింట్స్కి మీరు స్టార్టింగ్లో యారోస్ ఇచ్చాను. యారోస్ అదేవిధంగా లాస్ట్లో స్టార్గా వేసాను అనమాట. సో ఈ విధంగా మనకి చేసినట్టయితే చాలా చూడముచ్చటగా ఉంటుంది. నెంబర్స్ కూడా వేసుకోవచ్చు, బట్ ఏంటంటే ఇలా వేస్తే కొంచెం బాగుంటుందని చెప్పి వేసాను. సో ఇలా ఈ విధంగా రాసినట్లయితే మనకి ఇంపార్టెంట్ టాపిక్స్గా రాసినట్లయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు కొన్ని పాటించండి. మీకు ఇంకా ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను పిన్ చేస్తాను వాటిని. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టాపిక్స్ ఏవి చెప్పాను సో వాటిని మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటాయి. అలా చేస్తే ఎలా ఉంటాయి, అలా చేయకపోతే ఏ విధంగా ఉంటాయి కూడా మీకు చూపిస్తాను. గుడ్ స్కిల్స్ వర్సెస్ బ్యాడ్ స్కిల్స్. ఓకేనా? మంచి నైపుణ్యాలు, చెడ్డ నైపుణ్యాలు. ఓకే, చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఏమైనా సింబల్ నిర్వచనాలు ఇచ్చేటప్పుడు బాక్సెస్ అని యూజ్ చేయమని చెప్పాను కదా. దేశ భాషలో తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయ కొటేషన్ ఉందనుకోండి, దాన్ని మనం గీతలు గీసుకుంటే ఈ విధంగా ఉంటుంది, లేదంటే ఎగుడు దిగుడుగా వేసిస్తే అలా ఉంటుంది. ఓకేనా? వేడి వస్తువులు ముట్టుకుంటే చేయి కాలుతుంది. సో ఓకేనా, వేడి వస్తువులు ముట్టుకుంటే చేయి కాలుతుంది. ఇది దీంట్లో ఏ తప్పు లేదు. చాలా మంది ఇప్పుడు చూడండి వేడి వస్తువులు ముట్టుకుంటే చూడండి, అది మీ యొక్క రెండవ పక్కన ఉంది కదా. సో దాన్ని మీరు చూసినట్టయితే ఫస్ట్ దిద్దుబాట్లు ఉన్నాయి. ఓకే, తర్వాత దాని మీద రాసి మళ్ళీ ఇంకో దాని మీద కూడా రాసేస్తుంటారు. సో ఇక్కడ మీరు చూడండి, దానికి దీనికి తేడా చూడండి. ఎవరైనా పాయింట్అవుట్ చేసేవచ్చు, అంటే ఇక్కడ బాగా చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో మనకి దానికి మంచి స్కోర్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. సో తప్పకుండా మనం ఆ విధంగా మాత్రం తప్పకుండా చేయకూడదు. చూడండి, ఈసారి కింద భారతదేశం పటం ఉంది. భారతదేశం పటం ఉంటే దీని పక్కన జమ్మూ కాశ్మీర్ అంటే భాగాలన్నీ కూడా ఏదైతే ఇప్పుడు మ్యాప్ పాయింటింగ్ ఇస్తుంటారో మ్యాప్ పాయింట్లో జమ్మూ కాశ్మీర్ అని, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ అని మొత్తం ఒకే వైపు ఉన్నాయి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే జమ్మూ కాశ్మీర్కి పాయింట్ అక్కడ పెట్టి లోపల రాసేస్తుంటారు. సో ఇలా రాయడం వల్ల ఏంటంటే చూడడానికి అది బాగోదు. సో మార్క్స్ అయితే కూడా వేసే అవకాశం అయితే లేదు. సో మీరు ఏం చేస్తారంటే భాగాలన్నీ ఒకే వైపు రాసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. ఓకేనా? లోపలగా రాస్తే మాత్రం అది బాగోదు, చూడడానికి కూడా బాగోదు, ఎగ్జామినర్ కూడా నచ్చదు. సో తప్పకుండా మీరు ఆ విధంగా మాత్రం చేయొద్దు. సో దయచేసి దిద్దుబాట్లు ఉంటే మాత్రం లైట్గా చేయండి, కానీ మీరు డార్క్గా చేస్తే మాత్రం ఆ విధంగా కనిపించి మీకు మార్క్స్ అయితే రావు. అదేవిధంగా చూసినట్టయితే మనకి టేబుల్స్ ఇస్తారు, అంటే తేడాలు, క్రికెట్కి హాకీకి తేడాలు ఉన్నాయి అనుకోండి, ఆ నంబరింగ్ ఇచ్చుకొని అది చేసుకుంటే బాగుంటుంది. చాలా మందికి ఉంది టైం ఉండదో మరి ఏంటో తెలియదు, ఈ విధంగా ఎగుడు దిగుడుగా వేసేస్తారు. సో ఇలా వేసినా సరే ఎగ్జామినర్కి మనకి మంచి మార్క్స్ అయితే పడే అవకాశం లేదు. ఎక్కడైనా సరే మనకి ఒక టాపిక్ వచ్చినప్పుడు తప్పు వచ్చింది అనుకోండి, రాసేటప్పుడు చూడండి అక్కడ వస్తువులని రాసాను, వస్తువులకి లైట్గా స్లైడ్ ఇచ్చాను అంతే, దాని అది బాగుంది పర్లేదు. కానీ కింద చూడండి వస్తువులు అనే దాన్ని బాగా డార్క్ చేసి అలాంటివన్నీ మనకి పాయింట్ అవుట్ అయ్యి ఏంటంటే మనకి స్కోరింగ్ అనేది రాదు. సో తర్వాత చూసుకున్నట్లయితే వర్షాలు అనే టాపిక్ ఉందనుకోండి, వర్షాలు అంటే ఏమిటి, అతివృష్టి అనావృష్టి వర్షాలు తెలపండి అనడం అనుకోండి. సో మనకి వర్షాలు అనే టైటిల్ పెట్టినప్పుడు ఆ యొక్క సైడ్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత దాని కింద రాయకూడదు. ఇప్పుడు కూడా సైడ్ హెడ్డింగ్ పెట్టినామంటే దాని పక్కన రాసి సో అది ఆ యొక్క లైన్లో అలా కంటిన్యూ చేస్తుంటారు, దాని కింద ఆ విధంగా రాయాలి. అంతేకాని వర్షాలు అనే టైటిల్ పెట్టి మొత్తంగా ఇంకా ఆ యొక్క టైటిల్ కిందనే రాస్తూ ఉంటే అది బాగోదు అనమాట, అది అసలు టైటిల్ లాగా ఉండదు. సో సైడ్ హెడ్డింగ్స్కి స్పేస్ ఇవ్వండి, దాని తర్వాత మ్యాటర్ అని చేసి చూడడానికి బాగుంటుంది, ఎగుడు దిగుడుగా మాత్రం రాయొద్దు. సో ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క వీడియోలోని యొక్క సారాంశం. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి, ఎందుకంటే చాలా మందికి బాగా యూజ్ అవుతుంది.
అర్థమవుతుంది. ఇంకా ఇంటర్మీడియట్ వాళ్ళకి తెలిసే ఉంటుంది, బట్ 10th క్లాస్ పిల్లలు కానీ 8th క్లాస్ పిల్లలు కానీ చాలా మంది ఉంటారు. సో స్కూల్ లెవెల్స్లో కాలేజ్ లెవెల్స్ అందరికీ కూడా ఇలాంటివన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి, ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి. సో మంచి స్కోర్ అనేది సాధించడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. మీకు ఇవి తెలియని చెప్పను, బట్ తెలిసే ఉంటాయి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు స్టూడెంట్స్కి ఇవ్వాలని చెప్పి నా గోల్ అనమాట. సో తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాతరం.